1000 మంది కమ్మ ఓట్లు కూడా లేని నియోజకవర్గం అది. కానీ అక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థిగా ఒక కమ్మ కులానికి చెందిన వ్యక్తి పేరు ప్రకటించడం ఇప్పుడు చర్చాంశనీయంగా మారిపోయింది. అంతేకాదు, చేతికందే పండు లాంటి నియోజకవర్గాన్ని ఇప్పుడు చంద్రబాబు తన తెలివి తక్కువతనంతో వైఎస్ఆర్ కాంగ్రెస్కు అప్పగిస్తున్నారన్న మాట అందరి నుండి వినిపిస్తుంది. ఆ నియోజకవర్గం ఇంకేదో కాదు, శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గం. శ్రీకాకుళం జిల్లాలోనే కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు చాలా తక్కువ. ఇప్పుడిప్పుడు వ్యాపారాల పేరుతో కమ్మవారు శ్రీకాకుళం పట్టణం, ఆ జిల్లాలో ఇతర పట్టణాలలో నివాసం ఉంటున్నారు. అలాంటి వారిలో కొద్దిమంది స్థానికంగా ఓటు హక్కు నమోదు చేయించుకున్నారు. మరికొందరు హైవే వెంబడి ఉన్న గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో భూములు లీజుకు తీసుకుని వ్యవసాయం చేసుకుంటున్న వారి సంఖ్య కూడా తక్కువే. ఇక ఎప్పుడో దశాబ్దాల కిందటే ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడిన కమ్మ కుటుంబాలకు కొన్ని ఉన్నాయి. అలాంటి కుటుంబాలు స్థిరపడిన గ్రామాలలో వారి జనాభా కొంతవరకు ఉంటుంది. అయినా జిల్లాలో కమ్మవారి సంఖ్య బాగా తక్కువే. ఇక నియోజకవర్గాల్లో అయితే కాపులు, రెడ్డిక, కాళింగ సామాజిక వర్గం, దళిత సామాజిక వర్గం ఎక్కువగా ఉంది ఈ ఎచ్చర్ల నియోజకవర్గంలో. ఇతర బీసీ కులాలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ అనూహ్యంగా ఎన్డీఏ కూటమి నుండి బీజేపీ అభ్యర్థిగా ఎన్ ఈశ్వరరావు పేరు ప్రకటించారు. ఈశ్వరరావు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. ఆయన రణస్థలం ప్రాంతానికి కొన్నేళ్ల కిందట వచ్చి స్థిరపడ్డారు. గతంలో టీడీపీలో ఉన్న ఆయన కొద్ది కాలంగా బీజేపీలో తిరుగుతున్నారు. ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఎన్నికలలో పోటీ చేస్తుండడం, ఎచ్చర్ల నియోజకవర్గానికి బీజేపీని కేటాయించడంతో ఆయనకు అవకాశం దొరికింది. అయితే ఎచ్చర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో గతంలో ప్రధాన పార్టీలేవి కమ్మవారికి టికెట్ ఇచ్చిన సందర్భం లేదు. 2009 ఎన్నికల ముందు ఎస్సీ రిజర్వ్డ్గా ఉండేది. ఆ తర్వాత జనరల్ నియోజకవర్గం కావడంతో కాపులు, రెడ్డి సామాజిక వర్గ నేతలే పోటీ చేస్తున్నారు. గత 2019 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నుండి గొర్రెల కిరణ్ కుమార్ పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు ఆయన ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేపై తీవ్రంగా వ్యతిరేకత ఉండటంతో ఈసారి టీడీపీ గెలుపు గ్యారంటీ అని అంతా భావించారు. కానీ 2014లో ఇక్కడ నుండి టీడీపీ తరపున గెలిచిన కిమిడి కళా వెంకట్రావు కానీ, ఆయన కుమారుడు కానీ పోటీ చేస్తే టీడీపీకి విజయం నల్లేరు మీద నడక అనే అనుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేకే మళ్ళీ టికెట్ ఇచ్చింది. లేదంటే ఈసారి భారీ మార్పులతో భాగంగా గొర్రెల కిరణ్ కుమార్కు బదులు వైసీపీ టికెట్ వేరే వారికి ఎవరికైనా ఇస్తుందని అంతా అంచనా వేశారు. కానీ కళా వెంకట్రావు పోటీ చేయొచ్చన్న లెక్కతో జగన్ ఈసారి కూడా గొర్రెల కిరణ్ కుమార్కే టికెట్ ఇచ్చారు. కానీ చంద్రబాబు మాత్రం పొత్తుల్లో భాగంగా ఈసారి బీజేపీకి ఇచ్చారు. బీజేపీ ఇక్కడ కమ్మ లీడర్కు టికెట్ ఇచ్చింది. దీంతో బీజేపీ నాయకత్వం పైన ఆ పార్టీలో విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కులాభిమానంతో ఇక్కడ కమ్మ అభ్యర్థిని ప్రకటించారని బీజేపీతో పాటు టీడీపీ నేతల నుండి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక్కడ టీడీపీ నుండి కళా వెంకట్రావు కాకుంటే కలిశెట్టి అప్పలనాయుడికి టికెట్ వస్తుందనుకున్నారు. కానీ ఆయన విజయనగరం పార్లమెంట్ స్థానానికి పంపించి ఎన్ ఈశ్వరరావుకు టికెట్ ఇవ్వడంలో అటు బీజేపీ, ఇటు టీడీపీ రెండింటిలోనూ అసమ్మతి గళాలు వినిపిస్తున్నాయి.